నిజామాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ ఉండక జనాల సమస్యలు ఎక్కువ పట్టించుకోకపోతేనే కదా అక్క ఓట్లు లేకుండా ఓడించింది నిన్ను. ఇక మంత్రి శ్రీధర్ బాబు అన్నకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కవితక్క. పాడిందే పాడరా పాస్పాల దాసిగా అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఒక్కటే డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు. రైతుల కరెంటు నిండా ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తే కూడా మీ సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావు గారు ఒక్క మాట కూడా రైతు ఇస్లాం గురించి మాట్లాడలేదు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. కవితక్కకు కోపం వచ్చింది. కవితక్కకు నిజంగానే కోపం వచ్చింది. ఒక్కరి మీద ఇద్దరి మీద కాదు, ముగ్గురు మీద కోపం వచ్చింది. ముందుగాల ఏపీ చిన్న సీఎం పవన్ అన్న మీద మాట్లాడిన మాటల గురించి మాట్లాడుకుందాం. ముందుగాల పవన్ అన్నే ఎందుకు అని అంటే, మరి పవన్ అన్న మాట్లాడుతుంటాయా? ఎందుకో ఈ నడమ ఏడ పోయినా కూడా తెలంగాణ పేరు తీయకుండా విభజన ముచ్చట మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు. మరి అంత బలహీనత ఎందుకో గాని, సరే మాట్లాడితే మాట్లాడిండు గాని, పాడిందే పాడరా పాస్పాల దాసిగా అన్నట్టు అవసరం ఉన్నా లేకున్నా సందర్భం ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఒక్కటే డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు. అందుకే ఇట్లా ఫైర్ అయింది కవితక్క. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని ఏర్పాటువాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి పవన్ కళ్యాణ్. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా డేట్లు తాళం వేసి రూపం పైన కూడా ఒక కేసు పెడుతున్నాం. ఏర్పాటువాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడుతున్నాం. ఎప్పుడన్నా ఎక్కిన మా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం మాత్రం పాడము. ఆ తలకాయ సినిమా మాట్లాడే మాటలన్నిటికీ చూసుకుంటే చూసుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం. అది కూడా కరెక్ట్. నిజమే కదా. మరి ఏనాడు కూడా వందే మాత్రం పాడం అని చెప్పలే కదా. రాష్ట్రం కోసం మాట్లాడితే, రాష్ట్రం మీద ప్రేమ చూపిస్తే గది దేశానికి ఎట్లా డేంజర్ అవుతుంది అనేది పౌరాణికే తెలవాలి. కానీ అందుకే గైర మీద దేశద్రోహం కేసు పెట్టాలని కవితక్క చెప్పిన ముచ్చట్ను బగ్గనే మెచ్చుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్ అంతా. ఇక మంత్రి శ్రీధర్ బాబు అన్నకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కవితక్క. గేట్ మీటింగ్ పోతే జీతం కట్ చేస్తారా? ఏపీ మైన్ వర్కర్స్ చెప్తున్నా, మీకు జీతం కట్ చేస్తే నేను ఇక్కడే వచ్చి దీక్ష చేస్తున్నా. శ్రీధర్ బాబు గారు మీకు హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇదివరకు ఒకసారి నాతో పెట్టుకున్నారు, మీకు గుర్తుందేమో. కొమరంభీం విగ్రహం ఇనాగ్రేషన్కి వస్తే ఆనాడు అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు చెప్పినాం, యూఆర్ రబ్బింగ్ యువర్ థింగ్స్ విత్ ద రాంగ్ పర్సన్, కుదరదు, ఓడిపోతారని చెప్పినాము. ఆనాడు ఎంటగొడ ఓడగొట్టాం. ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్ కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు పొలిటికల్ గా. గప్పుడు వెనకటనే కవితక్క తోటి కయ్యం పెట్టుకొని ఓడిపోయిందట శ్రీధర్ బాబు అన్న. మళ్ళా గట్లనే కయ్యం పెట్టుకోకు మరి అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది కవితక్క. గదే నువ్వు ఇప్పుడు బాయి బాట అని కార్యం పెట్టుకొని పోతున్నది కదా కవితక్క. గా కార్యంలో పోయిన కాడ అక్క ఆపుతున్నారట. మీటింగ్ కు కార్మికులు కూడా రానిత్తలేరట. అందుకే గిట్లా ఫైర్ అవుతున్నది కవితక్క. ఇక కేటీఆర్ అన్న వీకెండ్ ఎమ్మెల్యే అనుకుంటా పెద్ద కారెడ్డమే ఆడింది. రైతుల కరెంటు నిండా ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తే కూడా మీ సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావు గారు ఒక్క మాట కూడా రైతు ఇస్లాం గురించి మాట్లాడలేదు. అంటే ఆయనకు తీర్పు ఉండదు అనుకో, అందరూ వీకెండ్ వచ్చిపోతాడు కాబట్టి, మిగతా టైంలో దొరుకుతాడు కాబట్టి ఆ తీరిక లేక మరి ఆయన మాట్లాడలేదేమో నాకు తెలియదు. రైతులను పట్టించుకుంటలే, రైతుల గురించి మాట్లాడతలే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అనుకుంటా వీకెండ్ ఎమ్మెల్యే అని కామెంట్ చేసింది కవితక్క. గదేదో వీకెండ్ కామెంట్లు ఉంటాయి గట్టనే చేసినట్టున్నాయి. కానీ అప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు మొత్తం నిజామాబాద్ లో ఉన్నట్టు ఎందుకక్క ఇట్లా మాట్లాడతావు? నిజామాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ ఉండక జనాల సమస్యలు ఎక్కువ పట్టించుకోకపోతేనే కదా అక్క ఓట్లు లేకుండా ఓడించింది నిన్ను అని కార్పాటోళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు ఎత్తున్నారు కవితక్క. గానీ రాజకీయాలు అన్నప్పుడు కామెంట్లు, కౌంటర్లు, కారెడ్డాలు అన్ని కామనే. గానీ మాట సూటిగా, సెటర్ గట్టిగా కావాలంటే మన దండోరా చూడు. మన 3TV నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోరు మరి. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.